తెలుగు రాజకీయాల్లో ఎవరైనా ఆయన పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ తెలుగు రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలని ప్రపంచ రాజకీయాలను కూడా ఎప్పుడు ఆయన పట్టించుకుంటూ ఉంటారు. ఆయన కేఏ పాల్ ఒక రకంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన. డైలీ నిత్యం ఏదో ఒక ప్రెస్ మీట్లో కనిపిస్తూ ఉంటారు ఆయన. మిగిలిన పార్టీలతో పోలిస్తే కేఏ పాల్ బెటర్ ఏమో అనిపిస్తుంటుంది ఒక్కొక్క సందర్భంలో. ఎందుకంటే ఆయన అంతలా ప్రతి దాని మీద రియాక్ట్ అవుతూ ఉంటారు. మనం కూడా ఆ నిమిష కేసుకు సంబంధించి అక్కడ ఏమన్లో ఉరిశిక్ష పడితే దానికి సంబంధించి ఈయన ఎవరితోనో మాట్లాడి కొన్ని వీడియోలు పెట్టారు. ఎవరో పట్టించుకోలేదు. ఓకే, ఆయన వల్ల ఆగిందా లేదా అనేది ఒకటి. ఆయన ప్రయత్నం అయితే ఏదో చేశారు అన్నట్టుగా అయితే కనిపించింది. ఇప్పుడు తాజాగా అలాంటి కేఏ పాల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారట. ఒక ప్రత్యేకంగా ఒక ఆటోలో ఆయన ఎక్కించుకెళ్ళి కిడ్నాప్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో తనకి సెక్యూరిటీ కల్పించాలి అంటూ అమిత్ షాకి లేఖ రాశారు. ఆయనకి భద్రత కల్పించాలి అనేది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనకి భద్రత కల్పించాలి అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్ షాకి ఒక లేఖ కూడా రాశారు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడుతున్న నేపథ్యంలో తనను కిడ్నాప్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఢిల్లీ కన్నాట్ ప్లేస్లోని పార్క్ హోటల్ ఎదుట అనుమానాస్పదంగా ఉన్న కొందరు తనను వెంబడించారని, ఆటోలో ఎక్కించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత పోలీసులు ఫిర్యాదు చేశామన్నారు. తనకి ప్రత్యేక భద్రత కల్పించాలన్నారు. మరి ఈయన ఎప్పుడు కూడా బాక్సర్స్తో బాడీ బిల్డర్స్తో తిరుగుతూ ఉంటారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. మరి ఈయన కారులో తిరుగుతుంటారు. ఈయన కారుల్లోంచి తీసుకెళ్లి ఆటోలోకి ఎక్కించే ప్రయత్నం ఎలా చేశారో తెలియదు కానీ ఓకే, ఆయన మాటలను బట్టి చూస్తే కిడ్నాప్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఎవరో బెట్టింగ్ యాప్ల గురించి ఈయన పోరాడుతున్న నేపథ్యంలో ఎవరో ఆయన వెనక వెంబడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాకి లేఖ రాశారంటే తనకు భద్రత కల్పించాలి అనేది. పైగా ఒక పార్టీ అధ్యక్షుడు, అలాగే ఈయన ప్రజా సేవకుడు కూడా కాబట్టి, ఒక మత బోధకుడు కూడా కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయన నిర్ణయం తీసుకుంటుందా ఏంటి, అసలు నిజంగా ఈయన ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారు, కేసు పెట్టారు కాబట్టి ఆ విషయం కూడా తేలుతుందా లేదో చూడాలి.